నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? చలో ఇక నేనైతే మాస్తున్నా. ఇవాళ మన అదురు చూసిన మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు గట్లనే జరిన్ని రాజకీయ వార్తలు పట్టుకొచ్చిన. చలో ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ చూడురి. పల్లె పల్లెన ఎక్కడ చూసినా దూసుకపోతున్నది బలగం, మస్తున్నది పో అని అంటుర్రు ఇక చూసిన ఊరు జనం. చాక్ పీస్ మీద గీసిండు గీ అన్న మంచి చిత్రం, వారేవా అని అంటుర్రు పో చూసిన జనం. అమ్మ అమ్మ అని మాట్లాడుతున్నది రాశిలుక, భలే పరేషాన్ అవుతున్నారు గీ ముచ్చట చూసినాక. ఇవాళ రేపు వయసు పోరగాళ్ళే ఎక్కువ తాగుతురట మద్యం, ఎందుకైనా మంచిది జర భద్రం. పార్టీల నడుమ ఫ్లెక్సీల లొల్లీలు, గిదెక్కడ కతరో అని పరేషాన్ అవుతురు చూసిన జనాలు. చిన్న పెద్ద తేడా లేకుండా వాడుతురు గీ స్మార్ట్ ఫోన్లు. వీడియో చూసైనా జర ఆలోచన చేయండి ఓ జనాలు. ఇవాళ మన అదురు న్యూస్ లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. నాకు తెలిసి మన అదురు న్యూస్ లో సినిమా ముచ్చట్లు చెప్పుకున్నాడు చాలా తక్కువ. అయితే ఇవాళ మాత్రం మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. మరి అదేం సినిమా, దాంట్లో ముచ్చట ఏంది, ఏం కథ అన్న అరుచుకుందాం పారి. ఆగోకి అదర్స్ న్యూస్ మళ్ళీ సినిమా ముచ్చటైంది, ఆగో ఎన్నెళ్ళేందుకు కొత్త ముచ్చటైంది అని పర్షన్ కాకూరి. అవు మళ్ళీ సినిమా గురించి మనం జరిగినంత సేపు మాట్లాడుకోవాల్సిందే. ఇగో ఈ సినిమా పేరు ఏంటంటే బలగం. ఇక బలగం సినిమా అంటే ఇప్పుడు గుర్తుపట్టని వాళ్ళు చూడని లెవెల్ అని ఉన్నారా, అందరు చూసిన వాళ్ళే. ఇక ఇక్కడ జర మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఒక ఎవరైతే చూసినారులా ఆగోగి వీళ్ళందరూ ఊరల్లే ఉన్నట్టున్నారుగా. ఊర్లలో టీవీలు ఉండడే చాలా కరువురు అనుకుంటే, చిన్న పల్లెటూరులో పెద్ద టీవీ పెట్టి మరి ఇక బలగం సినిమా చూపిస్తా అంటే ఒక్కొక్కరు చూడరు ఎంత ముద్దుగా సినిమా చూస్తున్నారో. గిట్లా మరి వార్త ఏమున్నదని పరిచయం అవుతున్నారే. ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మన ఇంట్లో ఎట్లుంటది, ఏం కథ, బావమరుదుల మధ్యలో అనుబంధానాలు, మనిషి పెద్ద మనిషి ఇంట్లో ఉంటే ఏంది, పోతే ఏంది, పోయినాక మరి ఆత్మ ఎట్లుంటది, ఏం కథ అని వేణు అనే ఒక డైరెక్టర్ అన్న చాలా మంచిగా తీసిండు ఈ సినిమాను. ఇది ఇప్పుడు మన పల్లెలలో గట్టిన పట్టణంలో చాలా మంది మనుషులకు తీసుకుపోతుంది ఈ సినిమా. గంత మంచిగా ఉన్నది ఈ సినిమా, కమ్మగా ఉన్నది. ఊళ్ళో ప్రేమలు అనురాగాలు ఏ తిరుగుంటాయో అవన్నీ కలిసిపోసి చాలా ముద్దుగా చూపెట్టిండు వేణు అనే అన్న. మనకి ఇట్లా ఊర్లో అందరు కలిసి ఒక దగ్గర కూర్చొనికి సినిమా చూస్తా అంటే వీడియో ఎవరో తీసి కథ డైరెక్టర్ వేణు పంపంగానే ఇది ఎక్కడ తీసిలో ఏందో తెలియదు కానీ ఇట్లా ఊరంతా కలిసి బలగం చూస్తున్నారు. గట్టనే ప్రతి పల్లెలో చూస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా ఘన విజయం అందించిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత అని చాలా సంబరంగా పెట్టిండు అన్న వీడియోను. గట్టనే మరి మీ ఊళ్ళలో కూడా ఇట్లా సినిమా చూస్తున్నారని అన్న సంబరంగా ఒక మెసేజ్ పెట్టిండు. చూసినారులా అన్న కష్టంకు మనం ఫలితం జరిగింత అందించినట్టే చెప్పుకోవచ్చు. మరి మస్తుగా నడుస్తున్నాయి ఈ బలగం అనే సినిమా ఇప్పుడు మన దగ్గర. ఇందుగలడు అందుగలడు ఎందెందు వెతికినా అందుగలడు నా రాముడు అన్న కవి మాటలు ఊరికేనే పోవు. ఏంది గట్ల చూస్తున్నారు? ఇప్పుడు గా ముచ్చట ఎందుకు చెప్తున్నా అని ఆలోచిస్తున్నారులే. గీ ముచ్చట్లా ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి కానీ గవి తర్వాత నేను వివరంగా చెప్తా. ముందుగాలైతే గీ వీడియో చూడురి. ముందుగానే చెప్పిన గానులా వీడియో చూసినాక అస్సలు ముచ్చట చెప్తామని. ఇక్కడ ముచ్చట ఏందంటే, ఇందుగలడు అందుగలడు ఎందెందు ఎతికినా అందుగలడు నా రావుడన్న కవి మాటలు ఊరకే పోవు. దానికి నిదర్శనం ఇగో గీ అన్న చేసిన పనే. శ్రీరామనవమి పండుగ సందర్భంగా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్లనే ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడేపు రజనీకాంత్ అనే అన్న చాక్ పీస్ పైన 3 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల ఎడల్పున దక్షిణాయోధ్యగా పిలవబడే మన ఖమ్మంలోని శ్రీ భద్రాచల సీతారామస్వామి ఆలయం నమూనాని దగ్గర 4 గంటల పాటు కష్టపడి గుండుపిన్ను సాయంతో 7 చాక్ పీస్లను ఉపయోగించి చక్క చెక్కి రామభక్తిని చూపిండు. ఈ ఇండ్ల గర్భగుడి ఎత్తు 1.5 సెంటీమీటర్లు అయితే సుడుమోటు గోపురాల ఎత్తు 1.5 సెంటీమీటర్లు. ఇక ప్రధాన గోపురం ఎత్తు అయితే 3 సెంటీమీటర్లలో చెక్కి అన్న భక్తిని చాటిండు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఆడేపు రజనీకాంత్. నేను కాటారం గిరిజన గురుకులంలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అది ఓదెల మండలం మడక గ్రామం, పెద్దపల్లి జిల్లా. ఈరోజు నేను శ్రీరామనవమి పండుగ సందర్భంగా చాక్ పీస్తో 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి మరియు 7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా పిలువబడే సీతారాముల మందిరాన్ని భద్రాద్రి ఆలయంను నేను చాక్ పీస్తో గీసి ఉన్నాను. సుమారు 4 గంటల సమయం పాటు చెక్కి ఉన్నాను. గర్భగుడిని 1.5 సెంటీమీటర్ల ఎత్తు మరి చుట్టూ గోపురాలను కూడా 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో, ప్రధాన గోపురాన్ని 3 సెంటీమీటర్ల ఎత్తుతో ఈ భద్రాద్రి ఆలయంను సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను గీసి ఉన్నాను. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. రజనీకాంత్ అనే అన్న కళను చూసిన పబ్లిక్ గట్లనే ఈ ముచ్చట చూసిన నెటిజన్లు మస్తు మెచ్చుకుంటుర్రు అన్నను ఇంటర్నెట్లా. అవు ముచ్చట షురు చేసే ముందే మీకు నేను ఇప్పుడు ఒక సవాల్ ఇసురుతా, మీరు దానికి చక్కగా సమాధానం చెప్పాలి. అవు రామశిల్కర్ అంటే ఎంతమందికి ఇష్టం? రామశిల్క అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా అని అంటారులే. సరే ఈ ముచ్చట పక్కకు పెట్టుండ్రి. ఇప్పుడు రామశిల్క మాట్లాడంగా ఎప్పుడైనా చూసిర్రా? ఏంది శిల్క మాట్లాడుతున్నదా, గిదేం గమ్మత్రో అని పరేషాన్ కాకుండ్రి. ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి, ఐటెంకా అసలు ముచ్చట ఏందో చెప్తా. అగో ఏంది రామశిల్క మాట్లాడుతున్నదా? అగో గిదెక్కడ కథరో గిదే ముచ్చట్రా అని పర్సన్ కాకుర్రి. అగో ఒక్కసారికి వీడియో వినుండ్రి. అమ్మా ఇడికి రా, ఆడ ఇగో దా అమ్మా. అగో చూసినారు రామశిల్క ఎంత ముద్దుగా అమ్మ అమ్మ అని నోరార పిలుస్తున్నదా. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీలో ఇగో ఈ రామశిల్క రోజు ఒక ఇంటికి వచ్చిపోతుంది అన్నట్టు. ఇక ఇట్లా వచ్చిపోతా అంటే ఇక అక్కడ చూసిన కుటుంబ సభ్యులు ఇక శిల్కకు ఇక అప్పుడింత ఆహారం పెట్టేసరికి కథ ఇక శిల్క రోజు వాళ్ళ దగ్గర ఉండు నేర్చుకున్నది అన్నట్టు. తినవయ్యా నేను పోవన్నా మరి పోవన్నా నేను పోవన్నా అరే వా చూసినారు రామశిల్క ఎంత ముద్దుగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నదా. అగో మరి ఇంట్లో ముందుగా ఏమో చెప్పిలు కదా, మళ్ళీ గిదేంది గీ కథ అయిందని పర్సన్ కాకుర్రి. అగో ఇప్పుడు పక్షులైనా జంతువులైనా ఇక మూగజీవాలు మనల్ని మంచిగా మచ్చిగా చేసుకుంటే కదా మన దగ్గర ఉంటాయి. ఇక ఆ ముచ్చట మన అందరికి ఎరుకైంది. ఇక ఇట్లా జర ఇచ్చేతరగా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏమన్నా ఉన్నదంటే ఒకట రామశిల్క నోరారా అమ్మ అమ్మ అనుడే చాలా ఇచ్చేతరమైన ముచ్చట. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. వారేవా ఏమన్నా ఉన్నదా ఈ రామశిల్క? అగో చాలా మంచిగా మాట్లాడుతుంది, నోరారా అమ్మ అమ్మ అంటే కమ్మగా ఉన్నదని చెప్పేసి ఇట్లా నెటిజన్ మస్తు కామెంట్ పెడతాను నెట్టులా. అరే ఇవాళ రేపు గీ నడిచే జమానాన్ని చూస్తుంటే పానం జల్లుమంటుంది. అరే పోరగానేమన్నా అందామంటే అనే ముందే మళ్ళోపరి ఆలోచన చేయాల్సి వస్తున్నది. గింత లేరు గాని మళ్ళా దునియా మొత్తం తెలిసినట్టు అన్ని అక్కడికి రాని మాటలే. అయ్యో మరి మేము గిసంటి పని చేస్తున్నాం, మరి మా అవ్వయ్యకు తెలిస్తే ఏంది పరిస్థితి అనే ఆలోచన చేసి లేదు. ఇక ముచ్చట్లు ఆగిన కాడికి చాలు గాని అసలు ముచ్చట ఏందో చెప్పమంటారా? అయితే ఇన్నుండ్రి.
ఇక్కడ మనం మొత్తం మాట్లాడుకోవాల్సింది ఇక వయసు పొలగాళ్ళు అంటే ఇక జర పెద్దోళ్ళు కాకుండా చిన్నోళ్ళు కాకుండా నడి మధ్యలో ఉన్న వయసు పొలగాళ్ళు ఈ మందుకు చాలా బానిసలైనని చెప్పుకోవచ్చు. అవు ఇంటర్ పాస్ కానోడు కోటర్ తాగుతాడు, 10 పాస్ కానోడు బీరు తాగుతున్నాడు. అవు మళ్ళీ ఇప్పుడు మన 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే 20 ఏళ్ళ దాకా ఉన్నోళ్ళే చాలా మందికి మందు తాగుతున్నారట. గట్టనిగా జరిగిన బీరు కూడా ఎక్కువనే ఉన్నదట అని చెప్తున్నారు. ఇక ఈ ముచ్చటంతా మనం చెప్పుకున్నది కాదు, అవు సర్కారు వాళ్ళు చెప్తేనే ఈ ముచ్చట మనం మీకు చెబుతున్నాం. చూసినారు పొలగాళ్ళు అంటే 10 నుంచి 20 ఏళ్ళ అంటే తెలిసి తెలవని వయసు. ఇక ఈ ఏజ్లో ఇంతగానో తాగుతున్నారంటే ఇక రేపు ఇంకా ఎంత ముందడి పోతారో చూడాలి. మరి ఇక అగో చూసినారు ఇప్పుడే ఈ వయసులో ఇంతగానో తాగుతాంటే ఇక ముందడి ఇంకెందుకు తాగుతారో మరి తాగుడికి ఇంకెంత మరుగుతారో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇవాళ రేపు మీ అందరికి ఒక ఎరకైనా ముచ్చటే. అవు ఇక ఇవాళ రేపు పోరగాళ్ళు బర్త్డే పార్టీ వచ్చిందంటే కథం ఇక గంటలో ఎవడో కూడా థమ్స్అప్ గాడు ఉంటాడు. ఇక వాడు జర మందు తాగడంటే కథం ఇక గంటల నుంచి వాడు పక్కకు పోవాల్సింది. ఇక మందు తాగిన వాళ్ళంతా సోపతి కావాలన్నట్టు తాగనుడు అక్కరకు రానుడు అన్నట్టు. ఇక గిట్ల కూడా ఈ మధ్యలో చాలా మంది పోరాళ్ళు తాగుడుకుని ఎరిసిళ్ళు. అవు మరి ఇక గిది గిట్లుంటే ఇక గిట్టు చూడదు. ఇక ఇవాళ రేపు ఇక ఈ పబ్బులలో కానీ పోవుడు గడ సిందు గిందు వేసుడు కథ ముక్కేసుడు మందు తాగుడు. ఇక గిట్ల కూడా చాలా మంది అలవాటు పడుతున్నారు మందుకు. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇక్కడ చూడుర్రి ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు తేడా లేకుంటే కథ ఇక సిగరెట్లు కనుడు పొగలు మొత్తం బయటకు గుంజుడు లోపలికి వదులుడు. ఇక ఇదే కథ నడుస్తున్నది. ఇక ఈ సిగరెట్ మందు ఒకటే తక్కువైంది అన్నట్టుగా ఈ నడుమ ఇక ఈ డ్రగ్స్ కూడా బాగానే అలవాటు చేసుకుంటున్నారు. అవి ఇక మరి ఈ లెక్కన చూసుకుంటే ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు ఇక ఇప్పుడే గిట్లు ఉన్నారంటే ఇక రేపు ఇంకెట్లా ఏ తిరిగి అవుతారో అని మస్తు పరిశాన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ తల్లిదండ్రులు ఎందుకైనా మంచిది పొరగాల మీద ఓ పని నజర్ పెట్టి ఉంచుర్రి. ఈ నడుమ సర్పంచ్ల నడుమ లొల్లీలు చూసినాం, గట్లనే ఎమ్మెల్యేల నడుమ లొల్లీలు చూసినాం, ఆఖరికి మంత్రుల మధ్యలో కూడా లొల్లీలు చూసినాం. హే ఇవన్నీ కాదు, ఒక్క ముచ్చట్ల చెప్పాలంటే రాజకీయ లీడర్ల నడుమ లొల్లీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఈ ఫ్లెక్సీలో చాలా గమ్మత్తున్నది. ఏంది ఫ్లెక్సీల లొల్లా అని పరేషాన్ కాకుర్రి, ఇక్కడ ముచ్చట చూడుర్రి. ఐటంకా అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం గాని. గినాడు ఆ సర్పంచుల లొల్లీలు చూసినావు, గట్లనే ఎమ్మెల్యేల నడుమ లొల్లీలు చూసినావు, ఆఖరికి మంత్రుల మధ్యలో లొల్లీలు చూసినాం. పో హే ఇవన్నీ కాదు ముచ్చట్లా చెప్పాలంటే రాజకీయ లీడర్ల నడుమ లొల్లీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఈ ఫ్లెక్సీల లొల్లి చాలా గమ్మత్తుకుంది. ఏంది ఫ్లెక్సీల లొల్లా అని పరేషాన్ కాకుర్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే మొన్న రాత్రికి రాత్రి ఎక్కడ చూడు ఫ్లెక్సీలు. ఇక ఈ కథ ఇట్లుంటే మళ్ళీ ఇటు చూస్తే పసుపు రంగు ఫ్లెక్సీలు, అటు చూస్తే గులాబీ రంగు ఫ్లెక్సీలు. మరి ఇక్కడ ఫ్లెక్సీల లొల్లి ఏందంటారా? ఇక 2 రోజుల సంధి పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదని ఎల్లో ఫ్లెక్సీలు వెచ్చిలు. ఈ గది గట్ల వెచ్చిలో లేదో ఎమ్మటే దానికి కౌంటర్ లెక్క ఇచ్చిన హామీలపై ఒక్క నాజర్ పెట్టి ఇక ఉన్నాయి లేని రాసి ఫ్లెక్సీలు వెచ్చిలు గీళ్ళు. ఇక ఇక్కడ మొత్తానికి అసలు ముచ్చట ఏందంటే గులాబీ పార్టీకి గట్లనే కమలం పార్టీకి నడుమ రాజకీయ వేడి చాలా ఎక్కువైందనే చెప్పొచ్చు. ఇక మొన్న పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదంటూ ఎంపీ అరవింద్ సార్ మీద పరాశకంగా ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఇక ఎమ్మటే కమలం పువ్వు ఒలువుకుంటారా గాళ్ళు కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు నెలకు 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇదిగో అంటూ గట్లనే ఇటు అలాగే ప్రధాన కోడళ్లలో 500 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ సెల్ ఇదిగో అంటూ మొబైల్ ఫోన్ తో ఉన్న ఫ్లెక్సీలు. ఇక ఇదంతా గిట్లుంటే ఇదిగో నిరుద్యోగ వృత్తి సీఎం మాటిస్తే తల నరుక్కుంటాడు గాని మాట తప్పడు అనుకుంటా గిట్ల ఫ్లెక్సీలు ఉపాయం చేసి నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల లొల్లి చాలా జోరుగా నడిపిస్తున్నారని చెప్పొచ్చు. చూసినారులా రాజకీయ లొల్లిలు ఏ తిరగబోతున్నాయో. మునుపు మైకుల ముందుకు వచ్చి పంచాయతీ పెట్టుకునే లీడర్లు ఇప్పుడు ఒకరి తప్పులు ఒకరు బయట వేసుకుంటూ ఇగో గిట్ల పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారని అంటుర్రు ముచ్చటిన్న పబ్లిక్. ఇగో బిరేక్ తర్వాత మీకు చెప్పిన ముచ్చట అంతా యాదుకున్నదా? ఆగా ముచ్చట్ల వయసు పోరగాళ్ళు ఎక్కువైతే ఇప్పుడు మనం చెప్పుకోయే ముచ్చట్లనైతే చిన్న పిల్లలు ఎక్కువ. చిన్న పిల్లలేంది అందరు గట్లనే ఉన్నారు అనుకో రాదుర్రి. అవు మళ్ళా తెల్లారు లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దాన్ని పట్టుకునే ఉంటారు. తినేటప్పుడు తాగేటప్పుడు లేచినాక లేవక ముందు ఎప్పుడు చూడు ఒకటే పని. ఒక లైక్ వస్తే కథం కడుపు నిండినంత తృప్తిగా ఉంటది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కూర్చున్న దగ్గర నుండి లేవకుండా చేస్తుంది. అయ్యో అంత చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా.
చలో వీడియో చూడరి. ఇక్కడ అసలు గురించి ఏందంటే ఇగో మనం ఇంతసేపు చెప్పుకున్నది ఇక దేని గురించి అంటే ఇగో ఈ స్మార్ట్ ఫోన్ గురించి. ఇప్పుడు పిల్లలు చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఇక ఈ సెల్ ఫోన్ లో గట్లనే సోషల్ మీడియాకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పుకుంటే గోరు ముద్దలు పెట్టే రోజుల నుంచి సెల్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు చూపిస్తే తప్ప తినిపించే రోజుల దాకా వచ్చినాయి అన్నట్టు. గట్ల సెల్ ఫోన్ వాడితే ఇక ఎంత ప్రమాదం. గట్లనే పిల్లలు సెల్ ఫోన్ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన తర్వాత ఇక మరి చిన్నతనం ఎట్లా కోల్పోయారు ఏం కథ అని ఒకరు ఎట్లా ఉపాయం చేసిలో ఏమో తెలియదు కానీ ఒక చిన్నది మంచిగా వీడియో చూపెట్టిలో ఒకసారి మీరు అందరు చూడండి. చూసినారులా ఎంత గమ్మత్తుకున్నదా. ఒక పొలగాడు సెల్లు ఫోన్కు తాడు కట్టి సెల్ ఫోన్ గుంజుకపోతా అంటే పొలగాడు దాన్ని ఎమ్మటే పోతున్నాడు. కథం జర్ర చూసుకోకుండా ఏమో తాకి కింద పడంగానే మళ్ళీ గట్ల కాదని చెప్పేసి ఒక లైక్ ఇవ్వగానే ఇక నాకు లైకే కావాలని కింద పడ్డా నాకు దెబ్బలతో సంబంధం లే అన్నట్టుగా పొలగాడు ఇక గట్ల పోతూనే ఉన్నాడు కదా లైకుల కోసం. గట్లున్నది ఇప్పుడు ఇవ్వాల రేపు లైకుల కోసం తిరగతి పొరపడుతున్నారు జనాలు. ఇది మాత్రం వాస్తవంలా. ఇవాళ రేపుకి ఇట్లా రోడ్డు ఏమడి పోతా అంటే ఏమేం బండ్లు వస్తున్నాయి ఏం కథ అని చూడకుంటే ఇక రోడ్డు దాటుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చేసుకున్నాడు. అన్యాయంగా పానాలు పోవట్టే. కదా అచ్చం అట్లనే చూపెట్టినా కూడా పొరడు మళ్ళా లేచి దాని ఎమ్మటే పోతాను ఫోన్ ఎమ్మటి. గట్లనే పోతా అంటే సెల్లు చూసి ఇదేదో పండ్లకి ఏమున్నది ఇక ఆడుకో పొలగా అంటే కథం ఇక ఎమ్మటగా పైన ఉన్న లేవుల చిన్న పొరగాలు చూసి గది కాదు మనం గీడ ఉయ్యారు గట్లకి పైన చెట్లకి ఆ కోతి కొమ్మచ్చిలే కాటాడదాం దా అనగానే పొలగాడు చాలాసేపు ఆలోచన చేసిండు కథం పొలగాడు ఆలోచన చేస్తున్నాడో లేమో గట్ల కాదు ఇక యూట్యూబ్ చూడు అది చూడు ఇది చూడు అని సెల్లు పరిశాన్ చేస్తాను. కానీ పొలగాడు మాత్రం జర లాస్ట్కి ఆలోచన చేసి చక్కగా పొలగాల కాడికి పోయి మంచిగా గమ్మత్తగా ఆట ఆడుకుంటారు. ఈ వీడియో ఎవరు చేసిలో ఎట్లా చేసిలో తెలియదు కానీ చాలా మంచి చేసిలు. ఈ వీడియో చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఇక ఇప్పుడు మొత్తానికి వీడియో మన సోషల్ మీడియాలో మస్తు ట్రైనింగ్లు ఉన్నాయి. గట్లనే చాలా మంది చూసి చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు ఇవాళ రేపు ఇదే నడుతున్నాయి జమాన్లా అని. ఇట్లా ఈ వీడియో చూసినా పొలగాళ్ళు గట్లనే పెద్దలు చిన్నోళ్ళు జర బాల్యం అన్ని గుర్తు తెచ్చుకొని మంచిగా ఉండాలి నలుగురితో మెదలాలి అవసరం ఉన్నప్పుడే ఫోన్ వాడాలి అని ఇట్లా చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో. ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ మంచిగా ఉన్నాయిలే. ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపిన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. కానీ జర గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్.